పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్ న్యూస్. అందమైన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న అబ్బాయిలకు బంపర్ ఆఫర్. అయితే కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు అందమైన యువరాణులు. అవును, ఇది నిజమే. తమను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, తమ గ్రామంలో నివసించవచ్చు అంటూ ప్రకటన చేస్తున్నారు. ఆ ఊరంతా అందమైన అమ్మాయిలే, కానీ ఆ ఊరి వైపు చూసేందుకు మగాళ్లు అసలు ఆసక్తి చూపరు. ఆ ఊళ్ళోని ఆడాళ్లు సగానికి పైగా పెళ్లిళ్లు కాకుండా మిగిలిపోయారు. అయితే ఆ జన్మ బ్రహ్మచారిణులుగా మిగిలిపోతామన్న రంది వాళ్లలో ఎంతమాత్రం లేదు. హాయిగా పొలం పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ల వయసు 20 నుండి 30 మధ్య ఉంటుంది. ఆ గ్రామంలో మహిళలు పెళ్లైన వారి కంటే పెళ్లి కాని వారే ఎక్కువ మంది ఉంటారు. సగం మందికి మాత్రమే పెళ్లిళ్ళయ్యాయి. ఎంత ప్రయత్నించినా మిగతా వాళ్లకు జత దొరకడం లేదు. వాళ్ళు విధించుకున్న కఠిన నిబంధనలే వాళ్లకు పెళ్లిళ్లు కాకపోవడానికి ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? బ్రెజిల్లోని మినాస్ గెరాయిస్ రాష్ట్రం బేలోవా మున్సిపాలిటీ పరిధిలో నోయివా డోకేదేర్లో ఓ గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో అమ్మాయిలకు పెళ్లి కొడుకులు కావాలను, మీ నైపుణ్యం తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు. అయితే ప్రేమిస్తే మాత్రమే సరిపోదు, ఇరుపక్షాలు ఒప్పుకుంటేనే వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత మా గ్రామంలో ఉండాలంటే మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ గ్రామంలోని యువతులు. ఈ గ్రామంలోని అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముచ్చటగా 3 షరతులున్నాయి. అవేంటంటే పెళ్లిళ్ళయ్యాక భార్యలతో పాటు ఆ ఊళ్ళోనే భర్తలు స్థిరపడాలి, టాయిలెట్లు కడగటం, వంటలో సాయం చేయడం, చివరికి అంట తోమడం వంటి పనులు కూడా భర్తలే చేయాలి. కాంప్రమైజ్ అయ్యి ఆ ఊరి అమ్మాయిలను కొంతమంది పెళ్లి చేసుకున్నారు. ఇక వారంతా ఒంట్లో సత్తువు ఉన్నంతకాలం చేయాలి. అక్కడి అమ్మాయిలు స్వతంత్రులు. ఏ పని చేసినా ఆలు మొగులు కలిసే చేసుకోవాలి. లింగ భేదం ఉండదు. ఏ బాధ్యత అయినా సమానంగా పంచుకోవాల్సిందే. అమ్మాయి వంట చేస్తే అబ్బాయి కూరగాయలు తరగాలి, అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయగూరలు తరుగుతారు. ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలి. టాయిలెట్ క్లీనింగ్ బాధ్యత మాత్రం అబ్బాయిలదే. మరికొందరైతే రూల్స్ నచ్చక చుట్టుపక్కల ఊళ్ళలోని మగాళ్లు ఆ ఊరి వైపే చూడటం మానేశారు. అలాగని తాము మగాళ్లకు వ్యతిరేకం కాదని, సమాన హక్కులు ఉండాలనే తమ అభిమతమని వాళ్ళు చెప్తున్నారు. ఎవరి అండా లేకుండా సామూహిక వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను వాళ్లే చక్కదిద్దుకుంటున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లలో ఉన్నత చదువులు చదివిన యువతులు ఉండటం విశేషం. మరి ప్రేమ పెళ్లి అంటూ బహిరంగంగా ప్రకటించారు కనుక ఈ గ్రామంలో అమ్మాయి మరీ స్వేచ్ఛను కోరుకుంటున్నారేమో అనే సందేహం అక్కర్లేదు. ఈ గ్రామంలో అమ్మాయిలు మంచి పనిమంతులు. బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోయి బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు. కోడి కుయ్యక ముందే నిద్రలేచి పనులు చేస్తారు. అవసరమైతే పలుగు పారా పట్టుకుని పొలం పనులకు సైతం వెళతారు. తమ పనులను తాము చేసుకుంటారు. కుటుంబానికి, బంధాలకు, బంధుత్వాలకు ఎనలేని మర్యాద, గౌరవం ఇస్తారు. ఇంత పని చేస్తారు, మోటుగా ఉంటారేమో అని సందేహం పడనవసరం లేదు. ఈ గ్రామంలోని అమ్మాయి అచ్చం దేవకన్యల మాదిరిగా ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమకు సరైన జోడి ఎక్కడా అని వెతుకుతున్నారు. పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్ న్యూస్. అందమైన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న అబ్బాయిలకు బంపర్ ఆఫర్. అయితే కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు అందమైన యువరాణులు. అవును, ఇది నిజమే. తమను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, తమ గ్రామంలో నివసించవచ్చు అంటూ ప్రకటన చేస్తున్నారు. ఆ ఊరంతా అందమైన అమ్మాయిలే, కానీ ఆ ఊరి వైపు చూసేందుకు మగాళ్లు అసలు ఆసక్తి చూపరు. ఆ ఊళ్ళోని ఆడాళ్లు సగానికి పైగా పెళ్లిళ్లు కాకుండా మిగిలిపోయారు. అయితే ఆ జన్మ బ్రహ్మచారిణులుగా మిగిలిపోతామన్న రంది వాళ్లలో ఎంతమాత్రం లేదు. హాయిగా పొలం పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ల వయసు 20 నుండి 30 మధ్య ఉంటుంది. ఆ గ్రామంలో మహిళలు పెళ్లైన వారి కంటే పెళ్లి కాని వారే ఎక్కువ మంది ఉంటారు. సగం మందికి మాత్రమే పెళ్లిళ్ళయ్యాయి. ఎంత ప్రయత్నించినా మిగతా వాళ్లకు జత దొరకడం లేదు. వాళ్ళు విధించుకున్న కఠిన నిబంధనలే వాళ్లకు పెళ్లిళ్లు కాకపోవడానికి ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? బ్రెజిల్లోని మినాస్ గెరాయిస్ రాష్ట్రం బేలోవా మున్సిపాలిటీ పరిధిలో నోయివా డోకేదేర్లో ఓ గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో అమ్మాయిలకు పెళ్లి కొడుకులు కావాలను, మీ నైపుణ్యం తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు. అయితే ప్రేమిస్తే మాత్రమే సరిపోదు, ఇరుపక్షాలు ఒప్పుకుంటేనే వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత మా గ్రామంలో ఉండాలంటే మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ గ్రామంలోని యువతులు. ఈ గ్రామంలోని అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముచ్చటగా 3 షరతులున్నాయి. అవేంటంటే పెళ్లిళ్ళయ్యాక భార్యలతో పాటు ఆ ఊళ్ళోనే భర్తలు స్థిరపడాలి, టాయిలెట్లు కడగటం, వంటలో సాయం చేయడం, చివరికి అంట తోమడం వంటి పనులు కూడా భర్తలే చేయాలి. కాంప్రమైజ్ అయ్యి ఆ ఊరి అమ్మాయిలను కొంతమంది పెళ్లి చేసుకున్నారు. ఇక వారంతా ఒంట్లో సత్తువు ఉన్నంతకాలం చేయాలి.
అక్కడి అమ్మాయిలు స్వతంత్రులు. ఏ పని చేసినా ఆలు మొగులు కలిసే చేసుకోవాలి. లింగ భేదం ఉండదు. ఏ బాధ్యతైనా సమానంగా పంచుకోవాల్సిందే. అమ్మాయి వంట చేస్తే అబ్బాయి కూరగాయలు తరగాలి. అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయగూరలు తరుగుతారు. ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలి. టాయిలెట్ క్లీనింగ్ బాధ్యత మాత్రం అబ్బాయిలదే. మరికొందరైతే రూల్స్ నచ్చక చుట్టుపక్కల ఊళ్ళలోని మగాళ్ళు ఆ ఊరి వైపే చూడటం మానేశారు. అలాగని తాము మగాళ్లకు వ్యతిరేకం కాదని, సమాన హక్కులు ఉండాలని తమ అభిమతమని వాళ్ళు చెప్తున్నారు. ఎవరి అండా లేకుండా సామూహిక వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను వాళ్లే చక్కదిద్దుకుంటున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లలో ఉన్నత చదువులు చదివిన యువతులు ఉండటం విశేషం. మరి ప్రేమ పెళ్లి అంటూ బహిరంగంగా ప్రకటించారు కనుక ఈ గ్రామంలో అమ్మాయి మరీ స్వేచ్ఛను కోరుకుంటున్నారేమో అనే సందేహం అక్కర్లేదు. ఈ గ్రామంలో అమ్మాయిలు మంచి పనిమంతులు. బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోయి బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు. కోడి కుయ్యక ముందే నిద్రలేచి పనులు చేస్తారు. అవసరమైతే పలుగు పారా పట్టుకుని పొలం పనులకు సైతం వెళతారు. తమ పనులను తాము చేసుకుంటారు. కుటుంబానికి, బంధాలకు, బంధుత్వాలకు ఎనలేని మర్యాద, గౌరవం ఇస్తారు. ఇంత పని చేస్తారు, మోటుగా ఉంటారేమో అని సందేహం పడనవసరం లేదు. ఈ గ్రామంలోని అమ్మాయి అచ్చం దేవకన్యల మాదిరిగా ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమకు సరైన జోడి ఎక్కడా అని వెతుకుతున్నారు. పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్ న్యూస్. అందమైన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న అబ్బాయిలకు బంపర్ ఆఫర్. అయితే కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు అందమైన యువరాణులు. అవును, ఇది నిజమే. తమను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, తమ గ్రామంలో నివసించవచ్చు అంటూ ప్రకటన చేస్తున్నారు. ఆ ఊరంతా అందమైన అమ్మాయిలే. కానీ ఆ ఊరి వైపు చూసేందుకు మగాళ్ళు అసలు ఆసక్తి చూపరు. ఆ ఊళ్ళోని ఆడాళ్లు సగానికి పైగా పెళ్లిళ్లు కాకుండా మిగిలిపోయారు. అయితే ఆ జన్మ బ్రహ్మచారిణులుగా మిగిలిపోతామన్న రంది వాళ్లలో ఎంతమాత్రం లేదు. హాయిగా పొలం పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ల వయసు 20 నుండి 30 మధ్య ఉంటుంది. ఆ గ్రామంలో మహిళలు పెళ్లైన వారి కంటే పెళ్లి కాని వారే ఎక్కువ మంది ఉంటారు. సగం మందికి మాత్రమే పెళ్లిళ్ళయ్యాయి. ఎంత ప్రయత్నించినా మిగతా వాళ్లకు జత దొరకడం లేదు. వాళ్ళు విధించుకున్న కఠిన నిబంధనలే వాళ్లకు పెళ్లిళ్లు కాకపోవడానికి ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? బ్రెజిల్లోని మినాస్ గెరాయిస్ రాష్ట్రం బేలోవా మున్సిపాలిటీ పరిధిలో నోయివా డోకేదేర్లో ఓ గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో అమ్మాయిలకు పెళ్లి కొడుకులు కావాలను, మీ నైపుణ్యం, తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు. అయితే ప్రేమిస్తే మాత్రమే సరిపోదు. ఇరుపక్షాలు ఒప్పుకుంటేనే వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత మా గ్రామంలో ఉండాలంటే మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ గ్రామంలోని యువతులు. ఈ గ్రామంలోని అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముచ్చటగా 3 షరతులున్నాయి. అవేంటంటే పెళ్లిళ్ళయ్యాక భార్యలతో పాటు ఆ ఊళ్ళోనే భర్తలు స్థిరపడాలి. టాయిలెట్లు కడగటం, వంటలో సాయం చేయడం, చివరికి అంట తోమడం వంటి పనులు కూడా భర్తలే చేయాలి. కాంప్రమైజ్ అయ్యి ఆ ఊరి అమ్మాయిలను కొంతమంది పెళ్లి చేసుకున్నారు. ఇక వారంతా ఒంట్లో సత్తువు ఉన్నంతకాలం చేయాలి. అక్కడి అమ్మాయిలు స్వతంత్రులు. ఏ పని చేసినా ఆలు మొగులు కలిసే చేసుకోవాలి. లింగ భేదం ఉండదు. ఏ బాధ్యతైనా సమానంగా పంచుకోవాల్సిందే. అమ్మాయి వంట చేస్తే అబ్బాయి కూరగాయలు తరగాలి. అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయగూరలు తరుగుతారు. ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలి. టాయిలెట్ క్లీనింగ్ బాధ్యత మాత్రం అబ్బాయిలదే. మరికొందరైతే రూల్స్ నచ్చక చుట్టుపక్కల ఊళ్ళలోని మగాళ్ళు ఆ ఊరి వైపే చూడటం మానేశారు. అలాగని తాము మగాళ్లకు వ్యతిరేకం కాదని, సమాన హక్కులు ఉండాలని తమ అభిమతమని వాళ్ళు చెప్తున్నారు. ఎవరి అండా లేకుండా సామూహిక వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను వాళ్లే చక్కదిద్దుకుంటున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లలో ఉన్నత చదువులు చదివిన యువతులు ఉండటం విశేషం. మరి ప్రేమ పెళ్లి అంటూ బహిరంగంగా ప్రకటించారు కనుక ఈ గ్రామంలో అమ్మాయి మరీ స్వేచ్ఛను కోరుకుంటున్నారేమో అనే సందేహం అక్కర్లేదు. ఈ గ్రామంలో అమ్మాయిలు మంచి పనిమంతులు. బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోయి బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు. కోడి కుయ్యక ముందే నిద్రలేచి పనులు చేస్తారు. అవసరమైతే పలుగు పారా పట్టుకుని పొలం పనులకు సైతం వెళతారు. తమ పనులను తాము చేసుకుంటారు. కుటుంబానికి, బంధాలకు, బంధుత్వాలకు ఎనలేని మర్యాద, గౌరవం ఇస్తారు. ఇంత పని చేస్తారు, మోటుగా ఉంటారేమో అని సందేహం పడనవసరం లేదు. ఈ గ్రామంలోని అమ్మాయి అచ్చం దేవకన్యల మాదిరిగా ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమకు సరైన జోడి ఎక్కడా అని వెతుకుతున్నారు.